సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సెలవులపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో A2గా ఉన్న అరవింద్ కుమార్ కు సెలవులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అరవింద్ కుమార్ పై సెలవులు మంజూరు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. గత సీఎస్ శాంతకుమారి పర్మిషన్తో అరవింద్ కుమార్ యూరోప్ పర్యటనకు వెళ్లారు. సీఎంకు తెలియకుండానే శాంతకుమారి ఆయనకు సెలవులు మంజూరు చేశారు. ఈ నెలాఖరు వరకు ఆయన సెలవుల్లో ఉండనున్నారు. దీంతో అరవింద్ కుమార్ కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్దమైంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావుని అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, మళ్ళీ అరవింద్ కుమార్ కు మళ్ళీ నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎస్ నీలిమ, నిజానికి ఐఏఎస్ అధికారులు కావచ్చు సెలవులు పెట్టడము, విదేశీ పర్యటనలకు వెళ్ళడము ఇవన్నీ కూడా సర్వసాధారణమే. కానీ ఈ సందర్భంలో ఈ సమయంలో అరవింద్ కుమార్ విదేశీ పర్యటనకు వెళ్ళడము, సెలవులు పెట్టడము, ఆయనకు సెలవులు మంజూరు చేయడం అనేటువంటి దానిపైన ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. అంతేకాకుండా అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. నిజంగా అరవింద్ కుమార్ ఈ సమయంలో ఎందుకు ఆయనకు సెలవులు ఇచ్చారు, ఈ టైంలో ఆయన నెల రోజుల పాటు ఎందుకు వెళ్ళారు అనేటువంటి ఒక చర్చనైతే విస్తృతంగా జరుగుతుంది. నిజానికి ఆయనకు ఏం పనుంది, ఎందుకు వెళ్ళాడు అనేటువంటిది ఆయన సెలవులు తీసుకునేటువంటి సమయంలో చెప్పి సెలవులు తీసుకొని వెళ్ళి ఉంటాడు. కానీ ప్రస్తుతము ఏసీబీ ఒకవైపు ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి విచారణను స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఆ కేసులో ఏవన్గా ఉన్నటువంటి కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. నిన్న ఏకంగా విచారణకు పిలిస్తే ఆయన నిన్న విచారణకు కూడా హాజరయ్యారు. ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసింది. వాస్తవానికి ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ కుమార్ కూడా A2గా ఉన్నారు. అప్పుడు ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో MAUD ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండగానే దానికి చెల్లింపులు జరిగాయి. విదేశీ ఫార్ములా ఈ కంపెనీకి చెల్లింపులు జరిగాయి. ఆ చెల్లింపులపైనే వివాదం కొనసాగుతుంది. ఆ చెల్లింపులే అక్రమంగా జరిగాయని చెప్పి నిబంధనలు ఉల్లంఘించి చెల్లింపులు ఫారిన్ కంపెనీకి చేశారని చెప్పి, కనీసము దానికి నియమాలు పాటించలేదని చెప్పి విస్తృతమైనటువంటి విమర్శలు ఉన్నాయి. దానిపైన కేసు అయింది. అందులో ఈయన కూడా ముద్దాయిగా ఉన్నారు, A2గా ఉన్నారు. సో ఒకవైపు కేటీఆర్ విచారణ జరుగుతుంది. ఇప్పటికే గతంలో ఒకసారి అరవింద్ కుమార్ను విచారించారు, మళ్ళీ ఆయనకి విచారించాలని చెప్పి ఏసీపీ భావిస్తుంది. ఒకవైపు కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. ఈ సమయంలో ఆయన ఎందుకు వెళ్ళారు విదేశీ పర్యటనకు, ఏంటి అనేటువంటి దానిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ స్వయంగా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అసలు ఆయన విదేశీ పర్యటనకు ఎందుకు వెళ్ళినారు, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు, నిజంగా ప్రభుత్వ ఆమోదంతో వెళ్ళారా, సెలవులపైన వెళ్ళారా లేదా అసలు ఎక్కడున్నారో తెలియడం లేదు. ఒకవైపు కేటీఆర్ అంత ఘనంగా మాట్లాడుతున్నారు అనంటే, అంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారంటే తమకు చాలా అనుమానాలు ఉన్నాయనేటువంటి కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడారు. సో వాస్తవానికి ఇక్కడ ఇప్పటికైతే ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ను విచారించినటువంటి ఏసీబీ మరొక మారు అరవింద్ కుమార్ను కూడా విచారణకు పిలవాలి అనేటువంటి ఆలోచనతో ఉండి ఆ నోటీసులు ఇవ్వాలని చెప్పి భావించి ఆ ప్రయత్నంలోనే ఆయనను నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల వాస్తవానికి అరవింద్ కుమార్ సెలవులో ఉన్నారనేటువంటి విషయం బయటకు వచ్చింది. అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి ఏసీబీ తెలియజేసినట్లుగా తెలుస్తూ ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి ఈ విషయాన్ని తెలుసుకొని ఒకంత ఆశ్చర్యానికి గురైనట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాస్తవానికి ఐఏఎస్లు సెలవులు పెట్టినప్పుడు ఏంటంటే సిఎస్కు పెడతారు, సిఎస్ ఆమోదిస్తుంది, సిఎస్ ఇచ్చేటువంటి ఆమోదం మేరకు వారు సెలవులపై వెళ్తారు. అయితే సిఎస్ సెలవులు ఇచ్చేటువంటి ముందు సాంప్రదాయంగా కొంత ముఖ్యమంత్రి నోటీసులో పెట్టేటువంటి సాంప్రదాయం కూడా ఉంటుంది. కానీ గత సీఎం అరవింద్ కుమార్కు గత ఏప్రిల్ 15నే సెలవులు ఇచ్చారు, మంజూరు చేశారు. ఆయన ఈ నెల 22 నుంచి సెలవుల్లో ఉన్నారు. ఈ నెల 30 వరకు కూడా ఆయన సెలవులోనే ఉండబోతా ఉన్నారు. కానీ ఈ వ్యవహారం అంతా కూడా ముఖ్యమంత్రికి తెలియకపోవడం వల్ల ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సిఎస్ను ఆరా తీసినట్లుగా తెలుస్తూ ఉంది. దీనిపైన ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నాయి. గతంలో కేసుల్లో కూడా ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడే ఉండి కొంత ఇబ్బంది పెట్టినటువంటి సిచ్యువేషన్లు చూశాము. కాబట్టి ఈ వ్యవహారంలో కూడా వాళ్ళు అనుమానాలను వ్యక్తం చేస్తూ తీవ్రమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉన్నారు. దీనిపైన ఒకంత ప్రభుత్వ వర్గాలు అయితే సీరియస్గా రియాక్ట్ అవుతున్నాయి. ఏసీబీ మరొక మారు నోటీస్ ఇస్తే మాత్రం ఈ నెల 30 వరకు ఆయన సెలవుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యలోనే ఆయన మరి
నోటీసులు ఇస్తే మధ్యలోనే వస్తారా లేదంటే నెలాఖరు వరకు ఉంటారా అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సింగ్రావు.